భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మరింత దిగజారాయి. బంగ్లా నేతల రెచ్చగొట్టే ప్రకటనలు, అసాంఘిక శక్తుల బెదిరింపుల కారణంగా ఢాకాలోని వీసా దరఖాస్తుల కేంద్రాన్ని మూసివేసింది భారత్. బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసాంఘిక శక్తుల బెదిరింపులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ఢాకాలోని వీసా దరఖాస్తుల కేంద్రాన్ని మూసివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో బుధవారం షెడ్యూల్ చేసిన దరఖాస్తులను తర్వాత పరిశీలించనున్నట్లు వీసా దరఖాస్తుల కేంద్రం వెల్లడించింది. ఈ ఉద్రిక్తతల నడుమ బంగ్లాదేశ్ హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసింది. ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే ఢాకాలోని భారత్ హైకమిషన్ కార్యాలయం వైపు నిరసనకారులు మార్చ్ నిర్వహించారు. భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. షేక్ హసీనాతో పాటు దేశం నుంచి వెళ్లిపోయిన అనేక మందిని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్లో ఉన్న వీసా కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ఐవీఏసీ ప్రకటించింది. బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. బంగ్లాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన సందర్భంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ సమన్ల జారీ విషయంపై భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. బంగ్లాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై హమీదుల్లా ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై అక్కడి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనల గురించి కొంతమంది సృష్టిస్తున్న తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనలపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం, సరైన ఆధారాలను పంచుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. బంగ్లా నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే 7 సిస్టర్స్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజా సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది. కాగా గతేడాది విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి భారత్ బంగ్లా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.